పాలకుర్తి నియోజకవర్గ స్థాయి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి విచ్చేసిన పాలకుర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, బ్లాక్ ప్రెసిడెంట్లకు, మండల ప్రెసిడెంట్లకు మరియు మహిళా విభాగానికి చెందిన మహిళా నాయకురాలకు, యూత్ నాయకులకు అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 6వ తారీఖు రోజు ఆకాశ రామన్ అనే ఒక మన తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చిన వ్యక్తి తను ఏదైతే రాశాడో అది ఇక్కడ పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ, ఇక్కడ పాలకుర్తి ప్రజలు కానీ అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇలాంటి చిల్లర కోర్టు రాజకీయాలు ఓన్లీ గత ప్రభుత్వానికే అది చెందింది. గతంలో కూడా ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు అనే వ్యక్తులు కూడా, ఉషాకు ఏ పదవి లేదు అయినా కానీ ఎక్కడ ఏ మీడియాలో కూడా రాయకపోవడం అది మీడియా వాళ్ళకే తెలుసు. కాబట్టి మా ఝాన్సీ రెడ్డి గారికి కానీ, మా యశస్విని రెడ్డి గారికి కానీ ప్రజలు ఆదరణ ఓర్వలేక, ఇక్కడ పాలకుర్తిలో అభివృద్ధిని ఓర్వలేక, దమ్ముంటే మీ అభివృద్ధి మీద మాట్లాడండి, దానికి మేము సమాధానం చెప్తాం. కానీ ఎలాంటి ఆధారం లేకుండా మా కార్యకర్తలు మండల కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి అందులో మెన్షన్ చేశారు. తను మండల కాంగ్రెస్ కార్యకర్త అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక విధి విధానాలు ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉంటుంది. ఏదైనా ఉంటే 4 గోడల మధ్య చర్చ చేసుకునే వెసులుబాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిల్లర కోవట్ రాజకీయాలు చేసే వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఇక్కడ ఈ సమావేశం వేదిక మీద చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉన్నామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని నమ్మడానికి జనాలు లేరని చెప్పేసి సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. రాబో రోజులలో కూడా ఇలాంటి కోర్టు రాజకీయాలకు పాలకుర్తి కాంగ్రెస్ లో ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు గారికి నేను ఒకటే సూటిగా హెచ్చరిస్తా ఉన్నాను. మీరు గతంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలకు ఏం చెయ్యకుండానే ప్రజలు మిమ్మల్ని తరివేశారని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోసారి ఈ చిల్లర కోర్టు రాజకీయాలు చేస్తే ఉరికించి మరోమారు మిమ్మల్ని ఇక్కడ అవపడకుండా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.